యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగం హెచ్కేల గ్రంథంలో నుంచి 36వ అధ్యాయము 11వ వచనం. హెచ్కేల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి మనందరం కూడా ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో అధికమైన మేలు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా, గడిచిన దినాల్లో ఎంతో కొంత మేలు మన జీవితాల్లో చేసి ఉన్నాడు. అవునా కదండి? ఎంతో కొంత మేలు, కొన్ని మేలు చేసినాడు లేదు దేవుడు. మరి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. మనకు ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉన్నప్పుడు మనము ఆత్మహత్య చేసే ప్రయత్నం మనం చేసుకోకూడదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీకు మేలు చేస్తున్నాడు, కొంచెం ఓపిక కలిగి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. కొంచెం ఓపిక కలిగి ఉండండి, పోయిన సంవత్సరాలుగా మీకు మేలు చేశాను, ఇప్పుడు అంతకంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానన్నాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, మా జీవితంలో మా కుటుంబాల్లో దేవుడు ఏం మేలు చేశాడండి, ఏం చేశాడులే దేవుడు అంటున్నాను కదా. దేవుడు ఈరోజు నువ్వు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉండి ఈ దినము నువ్వు చూస్తున్నావంటే, ఈ దినము నువ్వు బ్రతికున్నావంటే అదే ఆయన చేసిన గొప్ప మేలు. హల్లెలూయా. ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఒక క్షణం కూడా బ్రతకలేం కదా. ఈరోజు నువ్వు క్షేమంగా ఆరోగ్యకరంగా ప్రాణంతో ఉన్నావంటే ఆయన చేసిన గొప్ప మేలు, అంతకన్నా గొప్ప మేలు ఏదైనా ఉందండి? అంతకన్నా గొప్ప మేలు ఏది కూడా లేదు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తాను అంటున్నాడు. కొన్ని కష్టాలు, నష్టాలు ఈ లోకంలో ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతాయి. ఎందుకంటే శాపం అనే లోకంలో మనం జీవిస్తున్నాం కదా. తిరస్కారాలు వస్తాయి, నిందలు వస్తాయి, తిరస్కరిస్తారు జనాలు మనల్ని. కానీ మనల్ని వాళ్ళ బెదిరింపును మనం బెదిరించుకోండి, భయపడకూడదు. సమస్యలకు మనము భయపడకుండా ఉంటే దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తానన్నాడు దేవుడు. కరువు కష్టాలు ఉన్నారా? బాధపడకండి. ఏలియా కరువు కాలంలో ఒక విధవరాల కుటుంబంలోనికి వచ్చాడు. ఆ కుటుంబం ఈరోజు భోజనం చేసి కుమారుడు తల్లి చిరకు రొట్టె చేసుకుని తిని చనిపోవాలనుకున్నారు. ఏలియా ఆ కుటుంబానికి వచ్చినప్పుడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నారు. నీళ్ళు ఇచ్చినాక ఒక రొట్టెంటు చేసి ఇస్తావా అని అడిగినప్పుడు, అయ్యా దేవుని సాక్షిగా బుడ్డలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి ఉంది, 2 రొట్టెలు అవుతాయి, నేను నా కుమారుడు చేసుకుని తిని చనిపోదాం అనుకున్నాం, అంత కష్టంగా ఉంది నా జీవితంలో అన్నప్పుడు, అమ్మా నేను దేవుని సేవించే దేవుని సేవకుని, మొదటిది రొట్టె నాకు చేసుకొని వచ్చి ఇవ్వండి, దేవుడు మీ కుటుంబాన్ని అత్యధికంగా జీవిస్తాడు, మీకు మేలు చేస్తాడు అని చెప్పినాడు సేవకుడు. ఏలే చెప్పినప్పుడు ఆమె రొట్టె చేసి 2 రొట్టెలు చేసి ఒక రొట్టెను చేసినప్పుడు ఆ కుమారుడు, అమ్మా మొదటి రొట్టె నాకు ఇవ్వు అన్నాడు. కాదు నాయన, దేవుని సేవకుడికి మొదటి రొట్టె ఇవ్వమన్నాడు కదా, మన కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడంట, పోషిస్తాడంట, మేలు చేస్తాడంట, ఈ మొదటి రొట్టె దేవుని సేవకుడికి ఇద్దామన్నప్పుడు ఆ రొట్టె తీసుకొచ్చి ఏలియా చేతిలో పెట్టినప్పుడు అతడు తిని ఆ కుటుంబాన్ని దీవించినప్పుడు చూడండి, ఆ కుటుంబం ఆ యొక్క ఇంకొక రొట్టె ఉంది కదా, ఆయన వెళ్ళాడు తిని రొట్టెలు చేసుకుని తినండి అన్నాడు. ఒక రొట్టె ఉంది, పిండి ఒక రొట్టెకి ఉంది, రొట్టెలు చేసుకుని తినాలంటే, రొట్టెలు అంటే ఎక్కువ కాబట్టి వాళ్ళు ఆ రొట్టెలు చేసుకుంటుండగా మరి ఒక రొట్టె అవుతుంది కుమారుడికి, తల్లికి ఆ తొట్టిలో నుంచి ఆ డబ్బాలో మూత తీసినప్పుడు పిండి ఎంత పిండి అయితే ముందున్నదో అంతే పిండి ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూసారా, ఆ పిండి తిరగలేదు, ఆ పుడ్డులో నూనె అయిపోలేదు. దేవుని సేవకు కానీ, దేవుని సేవకులకు కానీ ఇచ్చినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ మీరు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో తక్కువ ఏది కూడా తక్కువ కాదనమాట. ఎంతైతే మరి ఉందో అంత ఇచ్చారో మరలా అంతకన్నా ఎక్కువగానే మనకి ఆశీర్వాదం ఉంటుంది, కానీ తగ్గిపోదు ఆశీర్వాదం. 3 సంవత్సరాలు దేవుడు ఆ విధవరాల కుటుంబాన్ని పోషించాడు. హల్లెలూయా. కరువు కాలం అంతా కూడా తీరిపోయేంత వరకు దేవుడు ఆ కుటుంబాన్ని అత్యధికంగా పోషించాడు. అత్యధికంగా మునుపటి కంటే అధికమైన మేలు చేశాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేలు బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి.
10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సన్నిధానికి వచ్చి ప్రభావం మోసుకొని ఆయన స్వస్థపరుచు అన్నారు. సరే వెళ్ళండి, మీ దేహాన్ని మీ యాజకుడు కనపరుచుకోండి, వెళ్ళండి అన్నప్పుడు వెళుతున్న మార్గంలో వాళ్ళు 10 మంది స్వస్థత పొందారు. వాళ్ళ దేహం అంతా కూడా స్కిన్ ఇసిస్తూ ఉన్నటువంటి ఆ స్కిన్ అంతా కూడా మాని అద్భుతమైన మంచి స్కిన్, నార్మల్ స్కిన్గా అయిపోయింది, మంచి శరీరంగా మారిపోయింది, ఆ కుష్ఠంతో కూడా వెళ్ళిపోయింది. 9 మంది మరి సంతోషంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు 10 మందిలో ఒక్కడు తిరిగి వాపసు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా యేసయ్యా, మా నన్ను స్వస్థపరిచినావు, గొప్ప మేలు చేసినావు అయ్యా, జీవితంలో మీరు చేసిన మేలు మరువులేనయ్యా తండ్రి అంటూ కృతజ్ఞత కలిగి అతను పాదముల మీద పడి ఏడుస్తూ దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళు 9 మంది అన్నప్పుడు, లేదయ్యా వాళ్ళు పారిపోయారు, వెళ్ళిపోయారు అన్నప్పుడు, వెళ్ళిపోయారని చెప్పారు. కానీ దేవుడు చేసిన మేలు బట్టి అతను కృతజ్ఞత కలిగి ఆ కుష్ఠికి ఒక్కడు స్వస్థత పొంది దేవుని మహింపరిచాడు అనమాట. అందుకని 50 కీర్తనలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 50 కీర్తన 15వ వచనంలో, ఆపద కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచదవు. హల్లెలూయా. ఆపద కాలంలో మొరపెట్టండి, దేవుడు మేలు చేస్తాడు. మేలు చేసినప్పుడు దేవుని కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించండి. మర్చిపోవద్దు దేవుడు చేసిన మేలు, పారిపోవద్దు, దేవుని మహింపరిచే వారం ఉండాలి. దేవుడు స్వస్థపరిచినప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు అధికమైన మేలు ఇంకా చేస్తారు మన జీవితంలో. దేవుడు హల్లెలూయా. ఎంతో మంది మేలు పొందుకుంటారు, దేవుడు మాకేం చేస్తాడు అంటారు, కృతజ్ఞత కలిగి లేరు. ఎంతో మంది జనాలు అలాగ చేస్తూ ఉంటారు. కానీ కృతజ్ఞత కలిగి జీవించండి, దేవుడు చేసిన మేలు మరొకండి. దేవుడు అంతకన్నా మునుపటి కంటే ఎక్కువ మేలు చేస్తారు మన జీవితంలో దేవుడిని మహింపరిచినప్పుడు. హల్లెలూయా. మరి ఇలాంటి చూడండి, ఆ యొక్క మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు కదా. వాగ్దానం ఎత్తిపెట్టుకుని మనం ప్రార్థిస్తుంటుండగా మన కుటుంబాల్లో దేవుడు అత్యధికమైన మేలు చేయునుగాక. హల్లెలూయా. కుష్ఠరోగులు 9 మంది పారిపోయారు, ఒక్కడ మాత్రం కృతజ్ఞత కలిగి జీవించాడు. ఈరోజు మన కుటుంబాలు కృతజ్ఞత కలిగి జీవించాలని మనం ప్రార్థన చేద్దాం. కష్టకాలంలో దేవుడు అధికమైన మేలు చేస్తాడు, మనకి ఏ కొరత రానివాడు. కృతజ్ఞత కలిగి జీవిస్తే గొప్ప మేలు చేస్తానంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు కష్ట నష్టాల్లో ఎవరైతే మరి బాధపడుతున్నారో బాధపడకండి, మునుపటి కంటే అధికమైన మేలు ఈరోజు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈరోజు మమ్మల్ని ప్రేమించి ఎదుటి నాయన ప్రభు పశువులను మందలను విస్తరింపజేసి నాయన మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి, సహాయం చేయండి. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో నాయన అద్భుతం జరిగింది, గొప్ప మేలు చేయండి ప్రభా. మునుపటి కంటే అధికమైన మేలు చేస్తారన్నావు ప్రభా. ఎంతమంది అయితే నాయన ప్రభా అయా ఉద్యోగం లేక బాధపడుతున్నారో గొప్ప మేలు చేయండి తండ్రి. వివాహం కాకుండా ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళ జీవితంలో మంచి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది నాయన గర్భఫలం లేక బాధపడుతూ ప్రార్థిస్తున్నారో వాళ్ళ జీవితంలో మేలు చేయండి, వాళ్ళ గర్భాన్ని ముచ్చండి. రోగములతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో నాయన ప్రభావ స్వస్థత కలగాలని వాళ్ళ జీవితంలో గొప్ప మేలు చేయండి. మీకు అయిపోయిన నష్టాలతో ముట్టి కుటుంబాల్లో ఐక్యత సమాధానం తెచ్చేయండి ప్రభా. మరి నాయన విడిపోయిన కుటుంబాలు ఏకజనముగా చేయండి, సమాధానం లేని కుటుంబాలు సమాధానం సంతోషం తెచ్చేయండి. రోడ్డు ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, ప్రతి విధమైన యాక్సిడెంట్ స్పిరిట్స్ని ఏస్తున్నాము తొలగించి నాయన క్షేమం తెచ్చేయండి తండ్రి. వాళ్ళ గమ్యాలు చేర్చమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న జీవితాల్లో కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు మరొక జీవికరటను కలకరించి ఆయన సంతోషం అనుకరించి సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తూ అయా ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా గొప్ప మేలు చేయమని ఈరోజు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.